విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. ఇకపై ఉచితం నేరుగా వారికే. ఈ యొక్క టాపిక్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కి బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కూడా చేయడానికి మనకైతే ఒక చిన్న మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైతే ఒక శుభార్త చెప్పడం జరిగిందండి. పాఠశాల విద్యార్థులకు కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారండి. గత ప్రభుత్వం కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తూ వచ్చింది. అయితే ఈ నగదు నా సమయంలో విడుదల చేయలేదని ఆరోపణలు బాగా వచ్చాయండి. దీంతో కాస్మెటిక్ వస్తువులను అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం గమనించారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మెటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమ ప్రతిపాదికను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకురావడం జరిగిందండి. వారైతే ఇక్కడ సీఎం చంద్రబాబు గారు ఆమోదిస్తూ ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ కాస్మెటిక్ వస్తువులు అంటే చూసినట్లయితే మనం వేరే వస్తువులు అనుకోకర్లేదండి. పేస్టు, బ్రష్, షాంపూ వంటి వస్తువులు కూడా మనకైతే కాస్మెటిక్ విభాగానికి వస్తాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుందండి. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా 548 పాఠశాలలు నడుస్తున్నాయండి. ఇందులో సుమారుగా 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి వీరందరికీ ప్రతి నెల కాస్మెటిక్ ఛార్జీల కోసం ₹1.5 కోటి ఖర్చు అవుతుందని అంచనా. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయకుండానే సుమారుగా 10 కోట్ల బకాయిలను పడినట్లుగా తెలుస్తుంది. దీంతో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాబట్టి ఈ ఛార్జీలతో వస్తువులకు సంబంధించిన కొన్ని విద్యార్థులకు అందివ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం జరిగింది. మరొక వైపు అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం కాస్మెటిక్ వస్తువులను నేరుగా విద్యార్థులకు అందించింది. కాస్మెటిక్ వస్తువులను బ్రష్, పేస్టు, షాంపూ, సబ్బు, పౌడర్, తిలకం, కొబ్బరి నూనె అందిస్తూ వచ్చారు. కాబట్టి ఇందుకోసం జిల్లాల వారీగా టెండర్లు పిలిచి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టుల ద్వారా ఈ వస్తువులను విద్యార్థులకు పంపిణీ చేస్తూ వచ్చారండి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యొక్క విధానాన్ని మార్చింది. కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాలోకి వేస్తూ వచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాన్ని మళ్ళీ అనుసరించబోతున్నారండి. గతంలో లాగే నేరుగా విద్యార్థులకు వారి యొక్క కాస్మెటిక్ వస్తువులను ఇవ్వడానికి ఉందండి. రచయిత గురించి చూసినట్లయితే ఈ విధంగా మనకైతే వివరాలు రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అనేది అంటే వైసీపీ ప్రభుత్వానికైతే అధికారులు ఉన్నప్పుడు ఈ యొక్క ఛార్జీలు మాత్రం వర్తించేది, కానీ ఖచ్చితంగా కాస్మెటిక్ వస్తువులు మాత్రం వాళ్ళకి ఇవ్వలేదని చెప్పడం జరుగుతుందండి. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అయితే భారీ మార్పులు మనకైతే ఖచ్చితంగా వస్తాయని చెప్పారు. కాబట్టి ప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా వారికే డైరెక్ట్గా ఈ యొక్క కాస్మెటిక్ వస్తువులను ప్రభుత్వాలు ఇవ్వబోతున్నారండి. అంటే చూసినట్లయితే పేస్టు, బ్రష్, షాంపూ, కాస్మెటిక్ వస్తువులు నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమ ప్రాతిపదికను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లారండి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుందని చెప్పొచ్చండి. అంటే గత ప్రభుత్వంలో చూసినట్లయితే వారికి సరిగ్గా అన్ని అవసరాలు కూడా తీరకుండానే మనకైతే జరిగింది. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ మనకు మారింది. కాబట్టి ఖచ్చితంగా సరైన సమయానికి అన్ని పథకాలు కూడా మనకైతే వర్తిస్తాయని చెప్పారు. కాబట్టి ప్రకారం మనకైతే ప్రభుత్వం మారిన తర్వాత చాలామందికి కూడా ఇక్కడికే పెన్షన్స్ కూడా రావడం జరిగిందండి. దాంతోపాటు మనకైతే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అన్నీ మనకైతే ఖచ్చితంగా అమల్లోకి రాబోతుందని చెప్పడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.